మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపు యార్డ్కు వ్యతిరేకంగా నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం బిజెపి నాయకులు ప్రేమ్ కుమార్ యాదవ్, వాల్దాస్ అరవింద్, రమేష్ యాదవ్, రాజేందర్, రాజు, రాజేష్, చారి, మహేష్, వేణు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డంప్యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్మాణం నిలిపివేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష కార్యక్రమానికి మేము ఈట పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉన్నాం. పచ్చని పొలాలతో మంచి వాతావరణంలో నర్సాపూర్ పట్టణం ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇట్లాంటి ఉన్న నర్సాపూర్ని మంచి మనకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని పర్యాటక చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ వచ్చి చాపకిందికి నీరులా పూర్తిగా నర్సాపూర్ని నాశనం చేసే వరకు తీసుకొచ్చే వరకు తెలియకపోవడం కొంతవరకు బాధాకరం. కానీ ఇప్పటికైనా ఇంత మంచి నర్సాపూర్ని ఇంకో 10 ఏళ్లలో ఆల్రెడీ మనం చూస్తున్నాం జవహర్ నగర్ ఎలా ఉందో ఏరియా అనేది. ఒక 10 కిలోమీటర్ల వరకు నీరు గాలి మొత్తం కలుషితమయ్యి ఇక్కడ ఉన్న నర్సాపూర్ వాతావరణం చెడగొట్టదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానియం. ఎంతవరకైనా పోరాడతాం. దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా యువత గీట ముందుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా మేము చేస్తాం. రోజు ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత మంచి ఉన్న నర్సాపూర్ని ఫారెస్ట్ను ఖరాబ్ చేసి, గతంలో మేము ఇక్కడ 4 లైన్ రోడ్ వేస్తామని చెప్పి ఫారెస్ట్ శాఖ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడవిలో కనీసం 4 చెట్లు కొట్టనీయకుండా భయంకరమైన 13 మూలమల్పలను చేపించి అనేక యాక్సిడెంట్లకు కారణమయ్యి ఈ చెట్టు కొడితే కేసు అయితే సున్నం వేసిన వాళ్ళు ఈరోజు 150 ఎకరాల అడవిని నాశనం చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారో, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, అసలు నర్సాపూర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఒక నర్సాపూర్నే కాదు, సుమారు 10 కిలోమీటర్ల వరకు ఈ కాలుష్యంతో నర్సాపూర్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. దీనికోసం ఎంతవరకైనా ఉద్యమిస్తామని తెలియజేస్తుంది.